చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో మడి ఎల్లయ్య స్వామి, సీతాలమ్మ, ఈదమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విగ్రహ ప్రతిష్ట ఉత్సవానికి ముఖ్య అతిథిగా మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు హాజరైన హనుమంతరావుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. దేవాలయ నిర్మాణం కోసం 50,000 రూపాయల నగదుతో పాటు నీటి సౌకర్యం కోసం సబ్మెర్సిబుల్ మోటార్ సిమెంట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దేవాలయం నిర్మించుకుంటేనే గ్రామాలు బాగుంటాయని, దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. దైవ చింతనతోనే మనశ్శాంతి కలుగుతుందని సూచించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన అతిథులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మహిపాల్ రెడ్డి, చిన్నశంకరంపేట పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, జంగని సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, యాదవరావు, చింతల యాదగిరి, గజవాడ నాగరాజు, రాజిరెడ్డి, రవిగౌడ్, రామచంద్రం, సాయిలు, అక్బర్ తో పాటు దేవాలయ కమిటీ సభ్యులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.